ఒకరోజు సాయంత్రం రాము ఆడుకుంటూ పరుగెత్తుతూ ఉండగా ఒక్కసారిగా జారిపడిపోయాడు. అతని కాలి మడమ బలంగా తిరిగింది. నొప్పితో రాము కన్నీళ్లు పెట్టుకున్నాడు. పక్కన ఉన్న పిల్లలు రాము ఇంటికి వెళ్దామన్నారు. కాని రాము నడవలేకపోయాడు. వెంటనే అతనికి గుర్తొచ్చింది లక్ష్మమ్మ. నొప్పిని తట్టుకుంటూ మెల్లగా కుంటుకుంటూ లక్ష్మమ్మ ఇంటివైపు వెళ్ళాడు. అమ్మా మధు, రాము నా దగ్గర ఉన్నాడు. కాస్త పడిపోయి కాలికి నొప్పిగా ఉంది. నువ్వొక్కసారి ఇక్కడికి రమ్మా. ఎన్నిసార్లు చెప్పాను పరుగులు తీయొద్దని, వినవా నువ్వు? ఇంకా ఎప్పుడూ వినకుండా పరుగులు తీయకు. అమ్మా, పిల్లలు ఆడుకుంటే ఇలాంటివి జరుగుతాయి. కోపపడుకు. భయపడితే బిడ్డ ಇನ್ನೂ బాధపడతాడు. వెంటనే ఇంటి వెనుక తోటకు వెళ్లి కొన్ని తుమ్మాకులు, వాము, పసుపు తీసుకొచ్చింది. వాటిని రాతి రోకలిపై బాగా నూరి మందులా తయారు చేసింది. ఆ మిశ్రమాన్ని రాము కాలుపై మెల్లగా రాసి వెచ్చని గుడ్డతో కట్టింది. లక్ష్మమ్మ రాముకి మరియు రాము వాళ్ళ అమ్మకి వేడి పాలు ఇచ్చింది. రాము ఇంకా కొంచెం బాధగా ఉండగా లక్ష్మమ్మ నవ్వుతూ, ధైర్యంగా ఉండాలి బాబూ. మనసు బలంగా ఉంటే శరీరం త్వరగా కోలుకుంటుంది అని చెప్పి లక్ష్మమ్మ రామును మరియు అతని అమ్మ మధును ఇంట్లోకి తీసుకెళ్ళింది. ఇది చిన్న మడమ తిరిగింది అంతే. భయపడాల్సిన పని లేదు. తర్వాత లక్ష్మమ్మ బయటికి వచ్చి దీపం వెలిగించి తులసి మొక్కకు నీళ్లు పోస్తూ సాయంత్రపు పూజలు చేసింది. ఆ రాత్రి లక్ష్మమ్మ చిన్న జంతువుల కథలు చెప్పడంతో రాము నవ్వుతూ నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం రాము కాలివాపు చాలా తగ్గిపోయింది. అతను మెల్లగా నడవగలిగాడు. అది మీరు మా బిడ్డను మళ్ళీ నవ్వించారు అమ్మమ్మ. లక్ష్మమ్మ నవ్వుతూ, పిల్లలకు మందుల కంటే ప్రేమ ఎక్కువ పనిచేస్తుంది అమ్మా అంది. ఆ రోజు నుండి గ్రామంలోని పిల్లలందరికీ లక్ష్మమ్మ ఇల్లు ఒక భయం లేని ఆశ్రయంగా మారిపోయింది. ఇంకా ఇది ఇవాల్టి కథ. మరిన్ని లక్ష్మమ్మ కథల కోసం లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.